చెల్లి ఏర్సింగ్ ఉంది విక్కి, కొంచెం హాట్ వాటర్ తీసుకొస్తావా? సరే అన్న. ఇదిగో అన్న. ఇంకా వర్క్స్ ఏమైనా పెండింగ్ ఉన్నాయరా? నిన్నెవరో కలడానికి వచ్చారన్న. నీకు హెల్త్ బాగోలేదని డిస్టర్బ్ చేయలేదు. అయితే వాళ్ళు ఉన్నారా, వెళ్ళిపోయారా? వాళ్ళు వెళ్ళిపోయారన్న, కానీ ఏదో లెటర్ ఇచ్చారు. అవునా? అయితే ఒకసారి తీసుకురా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నేను మా హస్బెండ్ కలిసి మీ వీడియోస్ చూస్తూ ఉంటాం. అనుకోకుండా రీసెంట్గా మా హస్బెండ్కి యాక్సిడెంట్ జరిగిందన్న. మా కుటుంబం అంతా చాలా రోజులు దాని నుంచి బయటికి రాలేకపోయాం. ఇంట్లో ఎర్నింగ్ పర్సన్ చనిపోయినా సరే నా పిల్లలు నా కుటుంబం రోడ్డు మీదకి రాలేదంటే కారణం మీరేనన్నా. మీరు ఒకసారి వీడియోస్లో చెప్పారు కదా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోమని, నాకు బాగా గుర్తన్నా. నెలకు 400 నుంచి 500 పెట్టి మా హస్బెండ్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నారు. అది కూడా మీ వీడియోస్ చూసి. ఇప్పుడు సుమారుగా 2 crores వరకు కవరేజ్ వచ్చిందన్న. ఈ రోజు నా పిల్లల స్కూల్ ఫీజు, అత్త వాళ్ళు ఫ్యామిలీ హ్యాపీగా ఉన్నారంటే కారణం మీరేనన్నా. మిమ్మల్ని డైరెక్ట్గా కలవాలని అనుకున్నాను, కానీ మీకు హెల్త్ బాగాలేదని తెలిసింది. నువ్వు లెటర్ చదివావరా? చదివానన్నా, నాకు చాలా బాధేసింది. అందుకే నేను ప్రతిసారి మీకు చెప్తుంటాను టర్మ్ ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అని. నిజమే అన్న, లైఫ్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరిమే చెప్పలేం. ప్రతి ఎర్నింగ్ పర్సన్ కూడా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలన్నా. అసలు టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటంటే, మన ఇంట్లో ఎవరైనా సరే ఎర్నింగ్ పర్సన్ కి అకస్మాత్తుగా ఏదైనా జరిగితే మనం మంత్లీ టర్మ్ ఇన్సూరెన్స్ కట్టినందుకు మనకు కొంత డబ్బు వస్తుంది. అప్పుడు మన ఇంటి రెంట్ల కోసం, పిల్లల చదువుల కోసం ఎవరి దగ్గర చేయి చాపాల్సిన అవసరం ఉండదు. మీకు ఇంకా డౌట్ ఉంటే దీని గురించి మీరు క్లియర్ గా ఎంక్వైరీ చేసుకుని మార్కెట్ లో ద బెస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ ఎక్కడ అనిపిస్తే అక్కడే తీసుకోండి. లింక్ అయితే నా బయోలో ఉంది. ఒకవేళ తెలియదు అనిపిస్తే ఆన్లైన్ లో అప్ టు 15% వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు. ఇక్కడ చాలా ప్లాన్స్ ఉంటే మీ ఏజ్ కి తగ్గట్టు ప్లాన్ ని సెలెక్ట్ చేసుకోండి. మీ ఫ్యామిలీని ముందే సెక్యూర్ చేసుకోండి.